ఏమంటే కొంతమంది సెల్ ఫోన్ వాడకం లేదు, కీప్యాడ్ ఫోన్లు పెట్టుకున్నారు. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్నారు, ఈరోజు చాలా మనశ్శాంతిగా ఉన్నారు వాళ్ళు. కానీ చాలా వరకు దాదాపు 85 నుంచి 90%, 95% మంది మనుషులు సెల్ ఫోన్కు బానిసలు అయిపోయారు. అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, వాడు చూడు సెల్ ఫోన్కి ప్రార్థన చేస్తున్నాడు. అది జోక్ కోసం కాదు, రియల్ అది. ఈరోజు సేవకులకి, విశ్వాసులకి, అందరికీ ఇక అదే దేవుడు అయిపోయింది. ఓ సెల్లా స్తోత్రం హల్లెలూయా అన్నట్టు అయిపోయింది. లోక సంబంధమైన సమాచారం తెలుసుకోవటం తప్పని నేను అన్నట్లా, కానీ నువ్వు దానికంటే రెండింతలు ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? లోక సంబంధమైన చెత్తంతా ఏమో మన హృదయం నిండుతుంది, దేవుని వాక్య సంబంధమైన జీవం మాత్రం మన హృదయం నిండట్లేదు. కాబట్టి దీని ఫలితాలు వస్తాయా, దాని ఫలితాలు వస్తాయా? మన నుంచి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడేది, శరీరం ప్రవర్తించేది. వాక్యంతో నింపబడుతూ ఉంటే పవిత్ర జీవిత విధానం అనేది అలవడిద్ది. లోక సంబంధమైన చెత్తతో నింపుకుంటా ఉంటే ఆ దరిద్రపు క్రియలే వస్తాయి కదా. మరి పాపం మీద ఇక జయం ఎక్కడొచ్చిద్ది? ఎక్కువ శాతం దాంతోనే నింపుకుంటున్నావు కదా హృదయాన్ని. కాబట్టి ఈ పొరపాటుని సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం.